సంచితం కాకుండా చూసుకోవచ్చా? కర్మను సంచితం కాకుండా చూసుకోవచ్చానా? చూసుకోవచ్చు. ఎట్లా అంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒకళ్ళని తిట్టాలనుకోండి, వాళ్ళు ఎదురుగా కనుక తిడితే వాళ్ళు మన చెంపగల కొడతారు, అంతటా కర్మ ఖర్చు అయిపోద్ది. కానీ చాటుగా ఎవరి దగ్గర తిట్టారనుకోండి, ఆ కర్మ సంచితం అయిపోద్ది. ఎందుకంటే వాడు నిన్నేం చేయడానికి వీలు లేదు, నువ్వు తిట్టిన సంగతి వాడికి తెలియదు, అందుకని చెప్పి అది సంచితం అవుద్ది. ఎదురుగా తిడితే వాడు కొట్టేస్తాడు, అయిపోద్ది. అది కర్మఫలం అనుభవించడం అయిపోద్ది. అంటే తిట్టడం కర్మ, వాడు మళ్ళీ మనం కొట్టడం కర్మఫలం అయిపోద్ది. అందువల్ల మనం ఏ పని చేసినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు చేస్తే అవన్నీ ఖర్చు అయిపోతాయి. కానీ అలా కాకుండా మనం తర్వాత ఎప్పుడో కర్మఫలాలు అనుభవించడానికి చేస్తే అవన్నీ సంచితం అవుతాయి, ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాలి. ఇప్పుడు హిమాలయానికి వెళ్ళిపోతారు సన్యాసులు, వాళ్ళు ఏ కర్మ చేయటం లేదు, దే ఆర్ ధ్యానీస్ ఓన్లీ. వాళ్ళకి ఫ్యూచర్ లో కర్మ సంచితం అవ్వదా? ఖచ్చితంగా. వాళ్ళు హిమాలయాలకు పోయిన వాళ్ళు అందరూ కూడా ఏం చేయట్లేదు అని అనుకోబాకండి, అన్ని చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా తినాలా, తిరగాల, భోజనానికి పోవాలా. అక్కడ హిమాలయాలు ఎట్లుంటుందంటే ఒక చోట భోజనం పెడతా ఉంటే వీళ్ళందరూ సన్యాసులందరూ అక్కడికి పోతారు. ఆడికి కనకపోతే ఆ భోజనం తెచ్చుకోవడానికి ఒక క్యూలో నిలబడి తెచ్చుకోవాలా. తెచ్చుకున్న తర్వాత 4 గంటలు వండుకోవాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత, గుడిసెలోకి వచ్చిన తర్వాత 4-5 గంటలు వండితే గానీ అది మళ్ళీ మామూలుగా తయారు కాదు. అందుకని వాళ్ళు కూడా చాలా పనులు చేయాలి. మనం ఏమనుకుంటాం, హిమాలయ పోయిన వాళ్ళు ఎప్పుడు అట్నే కూర్చొని తపస్సు చేసుకుంటారు అనుకుంటాం. ఎప్పుడు అట్నే కూర్చోడానికి వీళ్ళు అన్ని పనులు చేసుకోవాలి. అందుకని ఆ పనులు చేసినప్పుడు కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. అట్లనే మనసులో కూడా కొన్ని భావాలు వస్తూ ఉంటాయి. ఆ పక్కన ఉన్న వాళ్ళని చూసి వీళ్ళకి అసూయ కలగవచ్చు. అందువల్ల అన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి. అయితే అన్నిటినీ జయించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నా ఏదో కొన్నైనా ఉంటాయి, అసలు లేకుండా మాత్రం ఉంటారు. సో తప్పించుకోలేము. అందుకని మనం ఏం చేయాలంటే అన్ని మంచిగా చేయాలి. మనకి చేత అయింది ఏంటంటే చెడు చేయకుండా మంచి చేయటం, అది ఒక్కటే మనకు ఉన్నటువంటి మార్గం. అదే.